వర్షాకాలమే నీళ్ళకు తోటి కెనాల్ ఇవ్వడం లేదు, దానికి బాగా ఇబ్బంది పడుతుంది. మరి వచ్చే పంటకు ఎండాకాలం కూడా కెనాల్ వస్తుందో రాదో అది కూడా తెలియదు. రైతులు బతికే చాలా కష్టంగా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారు. మరి ఒక దిక్కు కరెంటు ఇస్తామని కరెంటు ఇస్తే ఇవ్వడం లేదు, ఏడుకుతున్నారు. మరి ఒక గంట కూడా ఇస్తలేరు. మరి గంట లోపల కరెంటు కాడికి బోర్ కాడికి పోయి వచ్చేసరికి ఒక ఇసడు ఇసడు గుంట కూడా వాడతలేదు. దాంట్లోనే 3 సార్లు ట్రిప్ అయిపోయింది అంటాడు. లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తేనేమో పైనుంచి పోయింది అంటాడు. కెమెరా తీసుకోవాలి ఫీల్ అవుతుంది ఈ విజువల్ కొట్టడం మస్తు అంటే తీసుకో అది సార్ ఎస్ ఏడు గంటలల్లో కరెంటులలో ఏ క్షణము పోతున్నది. మేము ఏ క్షణం నిద్ర పట్టాలా, ఏ పొలం ఎటు వారియాలా, ఎన్ని పైపులు దింపినా అది పొలం ఒక గుంట వారుతూనే లేదు. ఒక మోటార్ 2 ఇంచుల మోటార్ ఫుల్ పోసే నా మోటారు 2 ఇంచ్ ఫుల్ వస్తుంది. ఇది ఒక గుంట కాదు, మొత్తము 6.5 ఎకరాలు పూర్తిగా శ్మశానం అయిపోయింది. ఈ అసమర్థత ప్రభుత్వం పరిపాలన చేసే కంటే కమ్యూనిజం పద్ధతికి ఇచ్చేసి పరిపాలనను రద్దు చేసుకొని రాష్ట్రపతి పాలనను విధించగలరని విన్నవిస్తున్నాను. నైజాం పరిపాలించినటువంటి కాలంలో మంచిగా బతికినాం బంగారు బిడ్డలాగా. ఇవాళ నైజాం పుణ్యాన్ని ఇంత నిజాం సాగర్ నీళ్ళు ఆయకట్టు కింది దాకా అందినాయి. ఇవాళ ఈ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఆత్మహత్యలకే దారితీస్తున్నది. ఎటువంటి ప్రభుత్వము ఒక క్షణానికి మారుతున్నటువంటి పరిణామంలోనికి తప్పకుండా ఆ చేతులు ఎత్తేసి మొత్తమే ఇయ్యని గాజులు పెట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి సప్పుడు దాకా ఇంటికి రమ్మని చెప్తున్నా.